మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? అవునండి, పచ్చి బఠానీ, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, బాస్మతి రైస్, వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, పెరుగు, శనగపిండి, కారం, మసాలా పౌడర్, గీ, హోల్ గరం మసాలా అండి. సో మరి గట్టేకా పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో శిరీష్ గారు ఎలా తయారు చేయాలంటే? ఫస్ట్ మనం వచ్చేసి రైస్ని మనం ఒకసారి ఒక బౌల్లో నానబెట్టేసుకోవాలండి. 1 కప్ ఆఫ్ రైస్ నానబెట్టేసుకున్నాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం శనగపిండి అవి ఇవి కలిపేసి ఒక పిండిలా వేసేయాలండి. శనగపిండి వేసి తర్వాత ఇందులో సరిపడా కారం, సాల్ట్ వేయాలి. ఇది వచ్చేసి మనకి మసాలా పౌడర్ అండి. దీంట్లో తర్వాత కొంచెం గీ కూడా వేసేసుకోవాలండి ఇందులోనే. దీన్ని మనం ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు. సో ఇంకా వాటర్ పడదా? వాటర్ అవసరం అవుతాయి అనుకోండి. సో గట్టి అనగానే ఇది కొంచెం గుజరాతీ స్టైల్ వంటకం కదా? అవునండి. ఓకే, అక్కడ వాళ్ళది. కొంచెం వాటర్ పోసేసి మనకి ఇందులో వాటర్ పోసేసి మనం వాటర్ బాయిల్ చేసుకోవాలండి. మనం ఈ రైస్ కి సరిపడా వాటర్ పోయాలి. ఆ వాటర్ ని మనం రైస్ లోకి యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 1 కప్ వేసాం కాబట్టి రైస్ మనకు ఆల్మోస్ట్ 2 కప్స్ వాటర్. దాంతో 2 బౌల్స్. అయితే ఈ పిండితో మనం ఏంటంటే మనం కొంచెం రోల్స్ లాగా చేసేసి బాల్స్ లాగా కట్ చేసి ఇందులో బాయిల్ చేసుకోవాలండి ఫస్ట్. ఆ బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఫస్ట్ అయితే ఆ బాయిల్ చేసేసుకోవడానికి కావాల్సినవి చేసేసుకుందాం. ఇలా సన్నగా స్ట్రింగ్స్ లాగా రావాలి. స్ట్రైట్ గా చేసేసుకొని మనం వీటిని కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే, దానికంటే ముందు మనం కొంచెం ఇందులో కూడా కాస్త నెయ్యి, పెరుగు కూడా వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని మనం బాయిల్ అయ్యే వాటర్లో. సో ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీ? మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నానండి. ఓకే, వాళ్ళు నార్త్ ఇండియన్, వాళ్ళు మార్వాడీస్, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇందులో కాస్త సాల్ట్ కూడా మనం వేసుకోవాలండి లైట్గా. ఇప్పుడు మనం శనగపిండితో ఇవి చేసుకున్నాం కదండి, ఇవి ఒకసారి కలిపేసుకొని ఇది అయ్యా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి ఒక్కటి పట్టేసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇట్లా పిండిలాగా వచ్చింది అనుకోండి, ఇంకా కానట్టు గట్టిగా ఉంది చూడండి, మనకు బ్రేక్ అవ్వట్లేదు, అయిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు అండి. ఆయిల్ పెట్టేసుకొని
దాన్ని ఫ్రై చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా రైస్ మనం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆయిల్ పోసేసుకోవాలి. మనం ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయ్యాయి అనుకోండి పచ్చిగా రావు మనకి, అందుకని ఆయిల్లో మంచిగా కొంచెం ఫ్రై చేసుకొని ఒక హాఫ్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మిగతా వాటితో కొంత ఫ్రై అవుతాయి మళ్ళీ, అప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. లీవ్స్ వేసుకుందాము, ఇలాచి, లవంగ, సాజీరా అండ్ 2 బిర్యానీ ఆకులు అండి. ఒకటి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి అండ్ సాజీరా, 2 ఆకులు ఇందులో వేసేసుకుందాం. సో ఇది గరం మసాలా పౌడర్ కంటే కూడా ఇలాగా డైరెక్ట్గా హోల్ గరం మసాలా వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎలాగో ఇందులో మనం మసాలా యాడ్ చేసాం కదండి, గరం మసాలా కాకుండా మనకి శనగపిండికి సరిపడా మసాలా పౌడర్ వేసాం కదా, ధనియా, ఉల్లు, కొత్తిమీర కొంచెం గోలాలి. మనం నెక్స్ట్ పచ్చి బఠానీ వేసేసుకుందామండి సరిపడా. పచ్చి బఠానీ కొంచెం వేగాక మనం ఆనియన్ వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ కొంత తర్వాత గోలుతాయి అవి, వీటితో పాటు గోలుతాయి, అందుకే ఆనియన్ వేసేసుకుంటే సరిపోతుంది పర్లేదు. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుంటాం. తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో అల్లం కాకుండా జస్ట్ వెల్లుల్లి మాత్రమే వేసాం. వెల్లుల్లి మాత్రమే వేసాను. అల్లము తినేవాళ్ళు, అల్లం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొత్తిమీర ఆకు వేసేసుకుందాం కొంచెం. వేగాయా లేవా అనే మనకు స్మెల్ కూడా చెప్తుందండి, స్మెల్ వస్తుంది కదా, దాంట్లో తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు సరిపడా కారము, సరిపడా సాల్ట్ అండి. అందులో ఇలా మనం ఫస్టే కొంచెం సాల్ట్ వేసాం కదండి వాటర్లో, దాన్ని చూసుకొని దాన్ని బట్టేసి మనం ఇప్పుడు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాల్టీగా అయిపోతుంది. ఓకే, రైస్కి సరిపడా. ఓకే, ఇప్పుడు మనం రైస్ నానబెట్టి ఉంచాం కదండి ఇంతకుముందు, ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే మనకు మంచిగా పులావ్ అనేది బాగా వస్తుంది నార్మల్ రైస్ కంటే కూడా.
ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం అండి. ఆల్రెడీ మనం ఇక్కడ మెజర్ చేసి పెట్టుకున్నాం మెజర్ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ ఆ ఉడకబెట్టిన వాటర్ ఇందులో పోసేసినామంటే రైస్ తర్వాత మనం అన్ని ఫ్రై చేసుకొని రైస్ వేసేసుకున్నాం కదండి, సరిపడా వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసినామంటే మంచిగా ఉడుకుతుంది రైస్. సో ఇప్పుడు మనం మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిస్తున్నాం కాబట్టి అది అయ్యే వరకు వెయిట్ చేద్దామా? ఒకసారి మనం ఇది మూత తీసి చెక్ చేసుకుందామండి అది ఉడికిపోయిందా అని. డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, గట్టెక పులావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో గట్టెక పులావ్ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. గట్టెక పులావ్ కు కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, శనగపిండి, కొత్తిమీర, పచ్చి బఠానీలు, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నెయ్యి, హోల్ గరం మసాలా. గట్టెక పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కారం, ఉప్పు, మసాలా పౌడర్, పెరుగు, నెయ్యి వేసి కొన్ని నీళ్లు పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చెగోడీల్లా ఒత్తుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసి నీళ్లు వేడెక్కుతుండగా ఒక చెంచాడు పెరుగు, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, కొంచెం ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి ఉడికించి పెట్టుకున్న గట్టె ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో హోల్ గరం మసాలా, పచ్చి బఠానీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం, ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గట్టెక పులావ్ రెడీ.